ఉందన్న ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత దరిద్ర పాలన జరుగుతుందంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఓట్లు మేము ఎందుకు వేసాంరా బాబు అని చాలామంది అంటున్నారు. ఏ- వీళ్ళకు పెన్షన్ తీసేయడము, వికలాంగులకు పెన్షన్ తీసేయడం అనేది చాలా దురదృష్టకరం. మన రాష్ట్రంలో మనం ప్రతి ఒక్కరం బాధపడాలి వాళ్ళకి తీసేయడం. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది సుపరిపాలన తొలి అడిగేసాము, రాష్ట్రంలో అరాచకాలు పారదోలేమంటున్నారు. ఎట్లా అవుతుందండి ఇది? సుపరిపాలన ఎట్లా అవుతుంది? ఆ, ముందు ప్రభుత్వంలో మనం కంపేర్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన కరోనా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్లలో మన రాష్ట్రపాలన చేశారు జగన్ సార్ గారు. అప్పుడు మనం ఎంత చేసాము, ఎన్ని చేసాము, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాము, ఎన్ని పోర్ట్లు వచ్చాయి అన్నీ చూసుకోవచ్చు. బట్ కాకపోతే వీళ్ళు వచ్చాక అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నారు. ఏదో ఒకటి ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఇదేమి ఏది చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ది సుగాలి ప్రీతి కేసు అంటే ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. మిథునన్న గారు ఏం చేశారని ఆయన్ని ఇప్పటికీ 48 రోజులు దగ్గర 50 రోజులు అవుతుంది ఆయన జైల్లో పెట్టారు. ఇది ఏమి ప్రభుత్వం అని అడుగుతున్నాం మేము. ప్రతి ఒక్కరము కష్టపడతాము. ఇప్పుడు అధికారంలో లేం మేము, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేమేందో చూపిస్తామని మేము చెప్తున్నాం. ఎల్లకాలం వాళ్ళ ప్రభుత్వమే ఉండదు కదా ఏది. అరే జగన్ ఒక రౌడీతో నేను రాజకీయం చేస్తున్నాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. రౌడీ అనేది మా నాయకుడు ఎప్పుడూ రౌడీయిజం చేయలేదు. రౌడీయిజం చేస్తే ఎట్లుంటుందో మేము చూపిస్తాం. 2029లో వస్తాం, పక్కా వస్తాము. రౌడీయిజం అంటే ఏందో మేము చూపిస్తాం. మీరు ఇప్పుడు ఒక విత్తనం నాటినారు, రేపది వృక్షం అవుతుంది. 3 ఏళ్ళు మహా అయితే 3 ఏళ్ళు ప్రతి ఒక్కరం కష్టపడతాం. వైసీపీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ అట్టడుగు వర్గాల నుంచి ప్రతి ఒక్కరం కష్టపడతాం. మళ్ళీ మా నాయకుడిని సీఎం చేసుకుంటాము. అప్పుడు మేము చూపిస్తాము. నమస్తే తమ్ముడు. నమస్తే. ఏంటి ఎలా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఎటువంటి మంచి అనేది జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలందరికీ అన్ని వర్గాలకి అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఎవరికి మంచి జరగట్లేదు. ఇప్పుడు చూస్తే 1.5 లక్ష కోట్లు అప్పు చేశారు. అది ఎక్కడ పెడుతున్నారు? అమరావతి అంటున్నారు. అమరావతి మునిగిపోయే స్థితిలో ఉంది. మునిగిపోయే స్థితిలో ఉన్న అమరావతిలో రాజధాని పెట్టడం కరెక్టేనా? ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవన్నీ. కాబట్టి మీరు కూడా ప్రజలకి అందరికీ తెలియజేయాలి. 1.5 లక్ష కోట్లు వచ్చిన సంవత్సరంలో అప్పు చేశారంటే ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ సంపద సృష్టి అన్నారు. సంపద సృష్టి ఎక్కడ చేస్తున్నారు? సంపద సృష్టి కాదు మీరు చేసేది, రాష్ట్రాన్ని దివాలా తీసే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరికీ ప్రతి ఒక్క పథకం ప్రజలందరికీ అన్ని వర్గాలకి అందింది. కానీ ఇప్పుడు ఎవరికి ఏం రావట్లేదు. కానీ సూపర్ 6 అనే పథకాలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీలు పూర్తి అయిపోయినాయి, ఎవడని మాట్లాడితే వాడు 4 మంది అయినట్టు అంటున్నారు కదా. లేదు కరెక్ట్ కాదు. 6 గ్యారెంటీలు కాదు, సూపర్ 6 మీరేమీ పూర్తి చేయలేదు. అన్నీ మాటలే చెప్పారు. అన్నీ తూతూ మంత్రంగా చెప్పి ప్రజలందరినీ మోసం చేసే స్థితిలోకి తీసుకొని వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. మీకు 2029లో ప్రజలందరి చెప్పు దెబ్బ తగులుతుంది మీకు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చూస్తున్నారు కన్నా పులివెందులో జడ్పీటీసీ ఎలక్షన్లో ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజులు పులివెందులో కూడా ఓడగొడతాం. అది ప్రజలందరికీ తెలుసు. ఎవరు రిగ్గింగ్, మొత్తం పూర్తిగా రిగ్గింగ్ అనేది జరిగింది. ప్రజల్ని ఎవరు పోయి ఓట్లు అనేది వేసింది జరగలేదు. మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి, తప్పదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేమందరం. చూస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటలో కానీ మారుతీరు కానీ రప్ప కానీ 2.0 చూపిస్తానని మాటలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా కార్యకర్తలను ఉత్తేజపరచడానికి జగన్మోహన్ రెడ్డి జగనన్న 2.0 అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రజలందరూ ఖచ్చితంగా మంచి పాలన అనేది చూస్తారు. 2029లో ఈ జగనన్న 2.0 చూస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఓన్లీ సంక్షేమ పరం వైపే చూసారు. ఇక్కడ చూడండి, ఇంతమంది అభిమానులు ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేయకపోతే ఇంతమంది జనాలు కదిలి ఎందుకు వస్తారు? వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఆయన మీద అభిమానం అనేది ఎక్కడా పోలేదు. మీరు ఎన్ని చేసినా కూడా అవన్నీ జరగవు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ కూడా 11 కాదు ఈసారి 1 పరిమితం చేస్తారు జగన్. నువ్వు కూటమితో రాకపోతే నీకు గెలిచే 2 చోట్ల ఓడిపోయావు. నీకు గెలిచే సత్తా లేనివాడివి కాబట్టే నువ్వు ఇలా, కూటమి ఉంది కాబట్టి నువ్వు గెలిచావు. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ గురించి మాట్లాడడం మాకు టైం వేస్ట్. నమస్తే అన్న. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది. అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా అందించేవారు. ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను ముంపెట్టే హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు చాలా మోసపోయారు. ప్రస్తుతం అయితే
గత ప్రభుత్వంలో 32 అంటే 2018 నాటికి 32 లక్షలు ఉన్న పింఛన్లని జగన్ గారు 64 లక్షల పింఛన్లు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పింఛన్లని అంటే వృద్ధాప్య పింఛన్లను తొలగించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు చాలా మోసపోతున్నారు. ఓకే, మరి 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఏడ పూర్తి అయ్యాయండి, ఏడ పూర్తి కాలేదు. వాళ్ళెందుకు అసలు హామీలే నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి, రాయలసీమకి రక్తాన్ని పాలించాడు, నేను నీళ్ళు పాలించాను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు బూటకు హామీలు ఇచ్చి అన్ని ప్రజలు మోసం చేసి అలాంటి హామీలు కొల్లకిస్తారండి. ఆ. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, పులివెందులోనే ఓడిపోయాడు, ఇంకా అయిపోయినా. రిగ్గింగ్ చేసి ఎవరైనా గెలుస్తారండి. ఇప్పుడు ఈవీఎంలతోనే గెలిచారు. ప్రజా గెలుపు కదా, ఈ ప్రజా గెలుపు కాదు అది. 30 ఏళ్ళ నుంచి జరగట్లేదండి ఎలక్షన్. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ అంటే ఇప్పుడు 100 ఓట్లు ఉంటే 100 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడితే ఇంకా అది ఏకగ్రీవం అవుతుంది కదా. అలాంటి చోట వీళ్ళు అనవసరంగా ఎలక్షన్ పెట్టి రిగ్గింగ్ చేసుకొని గెలవడం అనేది ఒక సన్యాసి గెలుపు అంటారు దాన్ని. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి తీసారు 11 కదా 1 పరిమితం చేస్తాం. ఆయనకు వచ్చేది చూసుకోవాలి ఫస్ట్. మన వైజాగ్లో కూడా చూసారు కన్నా జగన్ గారిని దించేస్తాం అంట. ఎందుకు దించుతారండి? 2029లో జగన్ 2.0 వస్తుంది కదా, 100% వస్తుంది. ఎందుకని అంత నమ్మకం? వీళ్ళు చేస్తున్న మోసాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందండి. ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు, ప్రజల్ని చంపడం, కొట్టడం, రెచ్చగొట్టడం, ఇవే వీరి పరిపాలన అంతా ఇలాగే ఉంది. మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా కుప్పానికి నేను నీరు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి రక్తాన్ని పాలిస్తున్నాడని చెప్తున్నాడు. దీని మీద కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ పోటీ చేసినప్పటి నుంచి గత 4 టర్ములుగా కుప్పంకు ఏం చేసింది ఏంది లేదు, అది కుప్పం ప్రజలకు కూడా తెలుసు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కుప్పంకు కందిని ఒక కాలువ నీళ్ళు తీసుకురావడం జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది ప్రజానికం అందరికీ తెలిసిన విషయమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ ఎలక్షన్లో పులివెందుల్లోనే ఓడిపోయారు, రాబోయే రోజుల్లో పులివెందులు కూడా ఓడగొడతామని చెప్పి కొంతమంది మాట్లాడడానికి. కానీ పులివెందుల్లో ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరిపి చూడండి. లాస్ట్ టైం ఇప్పుడు మొన్న జడ్పీటీసీ ఎలక్షన్లు ఎలా జరిగినాయో ప్రజలందరికీ తెలుసు. రిగ్గింగ్ చేసుకొని కామన్ పీపుల్ని ఎవరిని ఓటింగ్ రాకుండా చేసి వాళ్ళ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకున్నారు. అలాగే అది గెలుపు కాదు. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏదో తెలుస్తుంది. రాష్ట్రంలో పులివెందులోనే కాదు, రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి సత్తా ఈసారి 19లో చూస్తారు. చూస్తున్నారు కన్నా మరి రాయలసీమలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు, మేము చేసింది అభివృద్ధి అంటే. అభివృద్ధి అనేది ప్రతి పంచాయతీ వేడు, ప్రతి పంచాయతీకి రాష్ట్రం ఒక పులివెందులు ఒకటి కాదు, ఇంకోటిని కాదు, ప్రతి పంచాయతీ వేడు, ప్రతి పంచాయతీకి ఒక సచివాలయము, రైతు భరోసా, ఆర్బీఐ కేంద్రాలు, ప్రతిదీ అన్నీ ప్రతి పంచాయతీకి పోయి చూస్తే అభివృద్ధి అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూస్తున్నారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రారంభించిన శిలాఫలకాలు పగలగొట్టి ఆయన శిలాఫలకాలు వేసుకోవడము, అది కాదు అభివృద్ధి. స్వచ్ఛందంగా ప్రజలకు ఏం అవసరమో ఏం కావాలో తెలుసుకొని, పాదయాత్రలన్నీ తెలుసుకొని, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, ప్రతి ఒక్క పేదలకు ఏమేం కావాలని తెలుసుకొని ప్రతి ఒక్కటి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అలా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది సీనియర్ నాయకులు, అలా గోరెంట్లో అది బుచ్చ చౌదరి కానీ, అలాగే అయ్యన్నపోతుడు కానీ, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చనిపోలేదు, చంపేస్తే పని అయిపోద్దని మాట్లాడలేదు. వాళ్ళకి అది తప్ప వేరే తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయి 16 సంవత్సరాలు అయింది. కానీ 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో చిరస్థాయిగా ఆయన ముద్ర నిలబడిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డిని చంపడం కాదు కదా, ఆలోచన రావడం కూడా అది ఎవరి వల్ల కాని పని. ఆలోచనలు ఏమైనా ఉంటే మనుకోవడం మంచిది. జగన్మోహన్ రెడ్డి టచ్ చేయాలనే ఆలోచన వచ్చేది కూడా రాష్ట్రం మళ్ళీ అతలాకుతం అవుతుంది. చూస్తున్నారు కానీ ఇప్పుడు చూస్తే రాజకీయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓన్లీ చనిపోయిన వాడిని ప్రమాశించడానికి మాత్రం వెళ్తున్నాడు, ఒక రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి కొంతమంది. కార్యకర్తలు పార్టీ కోసం నమ్ముకొని పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తలను పరామర్శించడం అనేది ప్రతి నాయకుడి అది కర్తవ్యం. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి చనిపోయిన పార్టీ కోసం చనిపోయిన కార్యకర్తలను పరామర్శించడం అదేం రౌడీజం ప్రోత్సహించినట్టు కాదే. చంద్రబాబు నాయుడు మాదిరి ఎలక్షన్లప్పుడు కార్యకర్తలను వాడుకొని వదిలేసే రకం కాదు జగన్మోహన్ రెడ్డికి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం ప్రాణాలు పోయిన వాళ్ళకి పరామర్శించి అండగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి పుట్టుకతో వచ్చింది.